ప్రపంచంలో వ్యర్థం కాని నమ్మకం ఏది? వింటున్న మీకు క్షేమం కలుగునుగాక. సైన్యములకు అధిపతియగు యెహోవా నీ యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఈ లోకంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక దానిపై నమ్మకం పెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది ధనంపై, కొంతమంది మనుషులపై, కొంతమంది తమ స్వశక్తిపై. కానీ ఈ వాక్యం చెప్తుంది, నిజమైన ధన్యత్వం ఎక్కడుందో యెహోవా యందు నమ్మిక ఉంచువారు ధన్యులు. ఇక్కడ ధన్యులు అంటే కేవలం సంతోషంగా ఉండడం కాదు, అది దేవుని ఆశీర్వాదంలో జీవించడం. మొదటిగా, దేవుని యందు నమ్మకం పెట్టుకున్నవాడు భయపడడు. ఎందుకంటే సైన్యములకు అధిపతి అతని పక్షాన ఉంటాడు గనుక. నీకు ఎవరూ లేకపోయినా నీకు దేవుడు ఉన్నాడు. రెండవది, దేవుని మీద నమ్మకం పెట్టుకున్నవాడు స్థిరంగా ఉంటాడు. పరిస్థితులు మారతాయి, మనుషులు కూడా మారిపోతారు, కానీ దేవుడు ఎప్పటికీ మారడు. ఆయన మీద నమ్మకం పెట్టుకున్నవాడు కూలిపోడు, స్థిరంగా నిలిచి ఉంటాడు. మూడవది, దేవుణ్ణి నమ్మినవాడు ఎప్పుడూ ఓడిపోడు. ఓటమి వచ్చినట్టు కనిపించవచ్చు, ఆలస్యం అనిపించవచ్చు, కానీ చివరికి విజయం దేవుణ్ణి నమ్ముకున్న వారికే ఆయన ఇస్తాడు. కాబట్టి ఈరోజు నీ హృదయాన్ని ఒక్కసారి పరిశీలించు. నీవు ఎవరిపై నమ్మకం పెట్టుకున్నావు? మనుషులపైన, ధనముపైన, లేక దేవునిపైన? నీవు నిజంగా ధన్యుడు అవ్వాలంటే నీ నమ్మకాన్ని దేవునిపై, యెహోవా ప్రభుపై నీవుంచు. అట్టి కృపదేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.